ఒక ఊరిలో ఓ మంచి మనసున్న ఉప్పు వ్యాపారి ఉండేవాడు. అతను ప్రతిరోజు తన గాడిదపై ఉప్పు బస్తాలు కట్టి పక్కనే ఉన్న పట్టణానికి వెళ్లి వాటిని అమ్మేవాడు. కాని ఆ గాడిద చాలా లేజీ స్వభావం కలది. బరువైన ఉప్పు మోయడాన్ని అది అస్సలు ఇష్టపడేది కాదు. ఒకరోజు వారు ఓ చిన్న వాగు దాటుతుండగా గాడిద కాలు జారి నీటిలో పడిపోయింది. నీటిలో కొంత ఉప్పు కరిగిపోయింది. గాడిద లేచినప్పుడు దానికి బరువు చాలా తక్కువగా అనిపించింది. అప్పుడు గాడిద చాలా సంతోషించింది. ఓ, ప్రతిసారి నీటిలో పడితే బరువు తక్కువవుతుంది కదా, ఇక ఇలా చేయాలి అని ఆలోచించింది. ఆ రోజు తర్వాత ఆ లేజీ గాడిద కావాలనే ప్రతిరోజూ వాగులో జారి పడిపోవడం ప్రారంభించింది. ప్రతిసారి కొంత ఉప్పు కరిగిపోతూ దాని భారం తక్కువగా మారేది. ఉప్పు వ్యాపారి గమనించి, ఇది ఏంటి ప్రతిసారి వాటర్లో పడిపోతుంది? ఈ గాడిద నన్ను మోసం చేస్తోంది. దీనికి గుణపాఠం చెప్పాలి అని తలచుకున్నాడు. తరువాత రోజు ఉప్పు బదులు గాడిదపై స్పాంజ్ పెట్టాడు. తరువాత రోజు గాడిద మళ్లీ అలానే వాగులో పడిపోయింది, బరువు తక్కువవుతుందన్న ఆశతో. కాని ఈసారి స్పాంజు నీటిని పూర్తిగా పీల్చుకుని ఇంకా బరువుగా మారిపోయాయి. గాడిద అడుగడుగునా నడవడానికి తీవ్రంగా కష్టపడింది. అప్పుడు తప్పును గ్రహించి ఇంకా ఎప్పుడూ ఈ విధంగా చేయకూడదని అనుకున్నది. ఇంకా ఎప్పుడూ ఉప్పు వ్యాపారిని మోసం చేయలేదు. ఈ కథ నుండి నేర్చుకోవాల్సిన నీతి: లేజినెస్ మరియు మోసం ఎప్పుడూ విజయం దిశగా తీసుకెళ్లవు.